ఐపీఎల్ 2024 మ్యాచ్ 10 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక ప్రాపర్ ఫ్లాట్ బ్యాటింగ్ సర్ఫేస్. ఈ పిచ్ పైన చేసింగ్కి కూడా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. నైట్ మ్యాచ్ కాబట్టి డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. దీని కారణంగా బౌలర్స్కి బాల్ స్లిప్ అవుతుంది, బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది, బ్యాట్ మీదకి బాల్ చాలా ప్రాపర్గా వస్తుంది. సో దట్ చేసింగ్ బెటర్గా ఉంటుంది. దానికి వన్ ఆఫ్ ద ప్రూఫ్స్ ఏంటి అంటే, ఇంతవరకు ఇక్కడ 85 మ్యాచెస్ జరిగితే ఇందులో 48 టైమ్స్ చేసింగ్ చేస్తున్న టీమ్స్ విన్ అయ్యారు. ఆర్సీబీ కూడా ఇంతవరకు ఇక్కడ 85 మ్యాచెస్ ఆడితే సమానంగా గెలిచారు, సమానంగా ఓడిపోయారని చెప్పాలి. అంటే 40 విన్స్ 40 లాసెస్. 4 మ్యాచెస్లో రిజల్ట్ రాలేదు, ఒక్క మ్యాచ్ టై అయింది. అఫ్కోర్స్ ఆ టైంలో సూపర్ ఓవర్ కూడా లేదు. కాబట్టి ఆర్సీబీకి ఇక్కడ విన్నింగ్ పర్సెంటేజ్ 50 ఉంది. మనం ప్రీవియస్ మ్యాచ్లో అయితే చూసాము ఆర్సీబీ ఆల్రెడీ విన్ అయ్యి ఉన్నారు. ఆర్సీబీ టీం పంజాబ్ పైన ఇక్కడ విన్ అవ్వటం, విరాట్ కోహ్లీ 77 రన్స్తో ఫామ్లోకి రావటం నిజంగా వాళ్ళ టీంని మరింత బూస్టప్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, విరాట్ కోహ్లీ ఇప్పటికే మోర్ దాన్ 900 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అంటే బెంగళూరులో టాప్ ఆఫ్ ద రన్స్ ఎవరివి అంటే ఓన్లీ రన్ మెషిన్ విరాట్ కోహ్లీవి. ఆర్సీబీకి కోహ్లీకి బాగా కలిసి వచ్చే పిచ్ చిన్నస్వామి స్టేడియం. ఇక్కడ యావరేజ్ విన్నింగ్ స్కోర్ మనం చూసినట్టయితే 170+, బట్ 200 రావటం కూడా కష్టం కాదు. ఈజీగా 170 మార్క్ రీచ్ అవ్వచ్చు, అన్లెస్ బెస్ట్ బౌలింగ్ ఎబిలిటీ అపోనెంట్కి ఉంటే తప్ప. ఇంకా రెండు టీమ్స్ని మనం కంపేర్ చేస్తే హెడ్ టు హెడ్ ఇంతవరకు ఐపీఎల్లో ఆర్సీబీ అండ్ కేకేఆర్ 32 మ్యాచెస్ ఆడితే 14 టైమ్స్ మాత్రమే ఆర్సీబీ విన్ అయ్యారు, బట్ 18 టైమ్స్ డామినెన్స్ కేకేఆర్ నుంచి ఉంది. అంటే వెన్యూ సేవ్ అయినా ఓవరాల్ విన్నింగ్స్ అయితే కేకేఆర్వి బెటర్గా ఉన్నాయి. కేకేఆర్ చివరి 5 మ్యాచెస్ స్టాట్స్ మనం చూసినట్టయితే విత్ ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయితే 3 మ్యాచెస్ కేకేఆర్ విన్ అయ్యారు. అంటే లాస్ట్ 5 మ్యాచెస్ ప్రోగ్రెస్, ఎస్పెషల్లీ 2023 ప్రీవియస్ సీజన్లో కూడా కేకేఆర్ డామినెన్స్ చాలా క్లియర్గా కనిపించింది. మరి ఆర్సీబీ ఈసారి హోమ్ సాయిల్ పైన చాలా జాగ్రత్తగా ఆడాల్సిన సిచ్యువేషన్ ఉంది. డెఫినెట్గా ఆర్సీబీకి కూడా టాప్ ఛాలెంజ్ అయితే ఎదురవుతుంది. ఎస్పెషల్లీ ఈ పిచ్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అండ్ కేకేఆర్ 31 మ్యాచెస్ ఆడున్నారు. ఈ 31 మ్యాచెస్లో ఆర్సీబీ 14 టైమ్స్ విన్ అయితే కేకేఆర్ 17 టైమ్స్ విన్ అయ్యారు. అంటే డామినెన్స్ కంప్లీట్గా కూడా కేకేఆర్దే ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఒక ఈక్వల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కమింగ్ టు ప్లేయింగ్ 11, ముందుగా మనము హోమ్ సైడ్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్, పాస్ కెప్టెన్ అండ్ ప్రెజెంట్ కెప్టెన్ ఇద్దరు ఓపెనర్స్గా వస్తారు. వీళ్ళ ఫామ్ని ఆల్రెడీ మనం చూసాము. బట్ ఫాఫ్ డు ప్లెసిస్ మొదటి 2 మ్యాచెస్లో పెద్దగా రాణించలేదు కాబట్టి తన పైన ఎక్కువగా ప్రెషర్ లేకపోయినా ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. ముంబై ఇండియన్స్ నుంచి ఈసారి ఆర్సీబీకి వచ్చినటువంటి ప్లేయర్ కెమెరాన్ గ్రీన్. సో గ్రీన్ మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాడా అనేది ఈ మ్యాచ్లో మనకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా రజత్ పటిదార్ కూడా ఇండియన్ టీంకి మధ్య సెలెక్ట్ అయినా కూడా ఫ్రాంచైజీ టీంలో కొంచెం వెనుకబడ్డాడని చెప్పాలి. మరి తను ఇంకొక మంచి ఇన్నింగ్స్ ఆడితే తన పైన ఎలాంటి ప్రెషర్ కనిపించదు. ఏదేమైనా టాప్ 4 బ్యాట్స్మెన్ ఈ విధంగా ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్పుడలా ఆడతాడో ఎవరికీ తెలియదు. ఒంటి చేత్తోనే ఆస్ట్రేలియన్ గెలిపిస్తూ ఉంటాడు. రీసెంట్గా మనం వరల్డ్ కప్లో కూడా సినారియో చూసాము. అలాంటి మ్యాక్స్వెల్ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి చాలా లైట్ తీసుకుంటాడేమో అన్న ఫీల్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఐపీఎల్లో కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఆడినట్టయితే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్స్వెల్ ఇటు బ్యాట్స్మెన్గాను బౌలర్గా కూడా రాణిస్తున్నాడు. ప్రీవియస్ మ్యాచ్లో అయితే 2 వికెట్స్ కూడా తీశాడు తన ఎక్స్ట్రాడినరీ స్పిన్తో. కాబట్టి మ్యాక్స్వెల్ని ఖచ్చితంగా టీం నుంచి పక్కన పెట్టదేమో. అండ్ వీ హ్యావ్ డౌన్ ది ఆర్డర్ సుయాష్ శర్మ ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఉన్నాడు. మెయిన్గా దినేష్ కార్తిక్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ 2024 ఐపీఎల్ లాస్ట్ సీజన్ కావచ్చు దినేష్కి. బట్ మొదటి 2 మ్యాచెస్లో 8 బాల్స్లోనే 29 రన్స్ అండ్ 10 బాల్స్లోనే 28 రన్స్ చేశాడు దినేష్ కార్తిక్. ఏజ్ పెరిగినా గేమ్ మాత్రం తగ్గట్లేదు. లాస్ట్ ఇయర్ కొంచెం కన్సిస్టెన్సీ కోల్పోయినా ఈ 2 మ్యాచెస్లో ఇప్పటికే అన్బీటెన్ ప్లేయర్గా ఉన్నాడు, బెస్ట్ ఫినిషర్గా ఉన్నాడు ఆర్సీబీకి. కొంతమంది అయితే ధోని కంటే బెస్ట్ ఫినిషరా దినేష్ కార్తిక్ అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ అండ్ రీస్ టాప్లీ లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్తో పవర్ ప్లేలో ఇటు అపోనెంట్ని కేకేఆర్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో పాటు మయాంక్ డగ్గర్ అండ్ ఆకాష్ దీప్ కూడా బౌలింగ్లో రాణించగలరు.
మిడిల్ ఓవర్స్లో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఏదేమైనా ఈ పిచ్ పైన ఎట్ ఎనీ మూమెంట్ స్పిన్కి ఛాన్స్ ఉంటే మాత్రం మ్యాక్స్వెల్ ఖచ్చితంగా 4 overs బౌలింగ్కి వస్తాడు. ఓవరాల్గా టీమ్ కంపోజిషన్ ఈ విధంగా ఉంది ఆర్సీబీ. నౌ కమింగ్ టు ద టీమ్ ఆఫ్ కేకేఆర్ టీంలో ఈసారి చేంజెస్ అయితే జరిగాయి. కెప్టెన్గా మనము శ్రేయస్ అయ్యర్ని చూస్తున్నాము. ఓపెనర్స్గా వెంకటేష్ అయ్యర్ అండ్ రహ్మతుల్లా గుర్బాజ్ వచ్చే ఛాన్స్ ఉంది. గుర్బాజ్ తన ఫామ్ని కొనసాగిస్తాడు. వెంకటేష్ అయ్యర్ అయితే మొదటి మ్యాచ్లో ఎక్కువగా స్కోర్ చేయలేదు కాబట్టి ఈ మ్యాచ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అండ్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ కేకేఆర్ సన్ రైజర్స్ పైన ఒక క్లోజ్ ఎన్కౌంటర్లో విన్ అయ్యారు. 208 స్కోర్ చేసి 4 runsతో విన్ అయ్యారు. లాస్ట్ మూమెంట్లో ఒక ఎక్సైటింగ్ ఫినిష్ కేకేఆర్కి లభించింది కోల్కతాలో. ఆ కాన్ఫిడెన్స్ని ఇక్కడ దాకా క్యారీ చేస్తారు. ఇప్పుడు ఆర్సీబీ పైన ఛాలెంజ్తో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ పిచ్ పైన కానీ ఓవరాల్గా కానీ ఆర్సీబీ పైన కేకేఆర్కి చాలా మెరుగైన రికార్డు ఉంది. ఇంకా బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీంకి సెంచరీస్ కూడా స్కోర్ చేశాడు. తను ఫ్రాంచైజ్ క్రికెట్లో మరిన్ని రన్స్ స్కోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నితీష్ రాణా కూడా తన ఫామ్ ప్రీవియస్ సీజన్ లాగా ఈసారి తీసుకొని రావాలి. మొదటి మ్యాచ్లో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, కేవలం సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు రాణా. బట్ ఈ మ్యాచ్లో అయితే బెటర్ గేమ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టాప్ ఆఫ్ ద ప్లేయర్స్ ఫర్ కేకేఆర్ అట్ ద మూమెంట్ ఆండ్రీ రస్సెల్. జస్ట్ 25 balls-లోనే 64 runs స్కోర్ చేసి ఆల్మోస్ట్ 7 to 10 sixes మనం చూసాం తన ఇన్నింగ్స్లో. అలాంటి ప్లేయర్ మరొకసారి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించడానికి సిద్ధంగా ఉన్నాడు. రస్సెల్ కనుక క్రీజ్లో ఉంటే డేంజరస్ మూమెంట్స్ ఆర్సీబీ చూడాల్సి వస్తుంది. సో రస్సెల్ వికెట్ని ఖచ్చితంగా ఆర్సీబీ టార్గెట్ చేస్తారు. బ్యాటింగ్లో ఓపెనర్గా వచ్చి అంత ఎక్స్ప్రెసివ్గా లేకపోయినా బౌలింగ్లో వెల్ ఎకనామికల్గా ఉన్నాడు సునీల్ నారాయణ్. మొదటి మ్యాచ్లో 4 overs బౌల్ చేసి ఒక వికెట్ తీసి 19 runs మాత్రమే ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన ఎబిలిటీని పెంచుకుంటాడు. ఎకానమీ బెటర్గా ఎవరిది ఉంటుంది T20sలో అంటే నథింగ్ బట్ సునీల్ నారాయణ్. సో తన బౌలింగ్ని ఈసారి మరొకసారి ప్రొడ్యూస్ చేసి వికెట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వీ హ్యావ్ ద బౌలింగ్ ఆప్షన్స్ లైక్ హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్. వీళ్ళిద్దరి ప్రజెన్స్ కూడా టీంకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. బట్ క్రూషియల్ నేమ్స్ ఆర్ మిచెల్ స్టార్క్ అండ్ వరుణ్ చక్రవర్తి. అన్ఫార్చునేట్లీ ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ మొదటి మ్యాచ్లో అయితే ఎక్కువగా రన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ సన్ రైజర్స్ స్కోర్ చేసిన 200 runsలో 45 to 50% రన్స్ ఈ ఇద్దరు బౌలర్సే ఇచ్చారు. ఒక్క వికెట్ తీయకపోగా 35 runs 40 runs ఇచ్చారు మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియన్ వన్ ఆఫ్ ద లీడింగ్ పేసర్స్, అండ్ వరుణ్ చక్రవర్తి ద ఇండియన్ పేసర్. ఈ ఇద్దరు వాళ్ళ ఫామ్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా కేకేఆర్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ప్రెడిక్షన్. ఇంకా ప్రెడిక్షన్ విషయానికి వస్తే రెండు టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బట్ నాకైతే హోమ్ టౌన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆర్సీబీ విన్ అవుతారని చెప్పలేను. ఈసారి వాళ్ళ ఉమెన్ ఐపీఎల్ విన్నారు కాబట్టి ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఉండడం కామన్. ఓవరాల్ రికార్డ్స్ మనం గమనించాలి. ఈ పిచ్ పైన రికార్డ్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే కేకేఆర్ ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దట్స్ బికాస్ ఆఫ్ ద బ్యాటింగ్ ఎబిలిటీ. ఆర్సీబీ కంటే కేకేఆర్ మెరుగ్గా ఉన్నారు. బట్ వీఆర్ ఓన్లీ ప్రెడిక్టర్స్, వీఆర్ నాట్ గాడ్స్. సో నా ప్రెడిక్షన్ కేకేఆర్ ఈ మ్యాచ్ వినే ఛాన్స్ ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి? డౌన్ ద లైన్ కామెంట్ చేయండి. సిగ్నేచర్ స్టూడియోస్ లాగే సిగ్నేచర్ స్టోరీస్ని కూడా సపోర్ట్ చేయండి. మా న్యూ ఎక్స్పెరిమెంట్ ఐపీఎల్ అనాలిసిస్ని సక్సెస్ చేయండి. ప్రస్తుతానికైతే నేను సైనింగ్ ఆఫ్.